వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధుడా, జీవంగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకయ్యా, మీ అపరంజ పాదాలకు తండ్రి స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినం అంతా కాపాడి మీరు రెక్కల కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఆయుష్ట పొడిగించి తండ్రి, ఉదయకాలం మొదలుకొని పనిలో, ప్రయాణంలో, సమస్త విషయంలో మీరు కాచి కాపాడి తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభా ఈ విధంగా కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన, ఆయుష్ని బట్టి వందనాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ తండ్రి, సమయంలో ప్రభా మరి నాయన వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ కృపను సహాయం దయచేయండి ప్రభా. మీరే తోడుగా ఉండి ఆత్మ సహాయం దయచేసి నాయన, వాక్యంలో మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా దేవుడికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గడిచిన వారము మరి ఆదికాండము 30వ అధ్యాయం. వాయిస్ కొంచెం లో ఉంది. అవునాక, ఓకే రైట్. ఇప్పుడు ఓకేనాక? ఇప్పుడు ఓకే. ఓకే ఓకే అక్క. మరి గడిచిన వారం మనము ఆదికాండము 30వ అధ్యాయము మొదటి నుండి మరి 24 వచనాలు చూసుకున్నాము. తర్వాత మిగిలినవి మరి ఈ యొక్క వారం చూసుకుందాము. మరి చిన్నగా ఒక 24 వచనాలు చిన్నగా మరి షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మరి 30వ అధ్యాయంలో మనం చూసుకుంటే మరి రాహేలు మరి యాకోబునకు పిల్లలు కనకపోవుట, మరి అదేవిధంగా తన అక్కయందు అసూయపడి మరి యాకోబుతో అంటా ఉంటాను, నాకు గర్భఫలం ఇమ్మని మరి యాకోబుతో అన్నప్పుడు మరి యాకోబు అంటా ఉన్నాడు, రాహేల్ మీద కోపంతో అంటా ఉన్నాడు యాకోబు, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? మరి గర్భఫలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలని మరి కోపం మీద యాకోబు రాహేల్తో అంటా ఉన్నాడు. మరి రాహేలు తన అక్క మీద మనం ఇక్కడ చూస్తే అసూయపడినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అయితే మరి రాహేలుకు మరి పిల్లలు లేనిదై ఉండగా మరి తన యొక్క దాసి అయిన బిల్హాను మరి యాకోబునకు ఇచ్చి వివాహం చేసినట్లు మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. తర్వాత మరి బిల్హా మరి యాకోబునకు మనం చూసుకుంటే దాను, నఫ్తాలి అని 2 కుమారులను మరి ఆమె యాకోబునకు కంటుంది. దానికంటే ముందుగా మనం చూసుకున్నాం కదా గడిచిన వారము, మరి లేయా అంతకంటే ముందుగా మరి లేయాకు 4 కుమారులు పుట్టినట్లు కూడా మనం చూసాము. ఒకసారి వాళ్ళ పేర్లు నేను చెప్తాను. మొదటి కుమారుడి పేరు రూబేను, 2వ కుమారుడి పేరు షిమ్యోను, 3వ కుమారుడి పేరు లేవి, 4వ కుమారుడి పేరు యూదా. సో ఇదైన తర్వాత మరి రాహేలు తన ఒక దాసి అయిన బిల్హాను మరి యాకోబునకు మరి ఇచ్చినప్పుడు ఆమె మరి యాకోబునందు చూస్తే మనం ఇక్కడ చూస్తే దాను తర్వాత నఫ్తాలి అని 2 కుమారులను కంటుంది. అప్పటికి కూడా ఇంకా మరి రాహేలుకు పిల్లలు లేరు. మరి ఇంతటితో మరి రాహేలు మరి తన దాసి అయిన బిల్హాని ఇచ్చినప్పుడు మరి ఇక్కడ లేయా కూడా తన యొక్క దాసి అయిన మరి జిల్పాను మరి యాకోబునకు ఇచ్చి వివాహం చేసినప్పుడు మనం అక్కడ చూస్తే మరి జిల్పా కూడా 2 కుమారులు పుడతారు. ఒక మొదటి కుమారుడి పేరు గాదు, తర్వాత మరి 2వ కుమారుడి పేరు మనం చూసుకుంటే ఆషేరు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మరి ఎవరు రాహేలు లేయా కుమారుడు మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కడంటే 14లో మనం అక్కడ గమనిస్తే ఎవరికి పళ్ళు దొరికాయి? రూబేనుకు దొరికాయి. మరి ఒక పొలములో పుత్రదాత వృక్ష పళ్ళు రూబేనుకు మరి ఒక పొలంలో దొరికినప్పుడు తీసుకొని మరి లేయా దగ్గరికి వచ్చినప్పుడు ఇది చూసిన రాహేల్ అంటా ఉంది, ఆ పుత్రదాత వృక్షపు పండ్లు కొన్ని నాకు దయచేయమని లేయాతో అడిగింది. లేయాకు అప్పుడే మరి అంతకుముందే మనం చూసుకుంటే ఆమె యొక్క కానుపు ఆమె అంటే నిలిచిపోయినట్లు మనం అక్కడ కొద్దిగా చూస్తాము. ఉడుగట్టు రైట్, తనకు కానుపు ఉడుగట్టుగా మనం అక్కడ చూస్తాం. సో మరి యొక్క పుత్రదాత వృక్ష పండ్లు రూబేను పొలంలో నుండి తెచ్చుకొని వచ్చినప్పుడు మరి అక్కడ రాహేల్ అంటా ఉంది, నాకు ఇవ్వు అని అడిగినప్పుడు మనం అక్కడ గమనిస్తే
లేయా అంటా ఉంది, నా భర్తను తీసుకుంటే అది సరిపోదా నీకు? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన యొక్క పుత్రదాత వృక్షపు పండ్లు కూడా కావాలా? మ్యాండ్రిక్స్ మనం ఇంగ్లీష్లో చూసుకుంటే లాస్ట్ టైం మనం ఆ పిక్చర్స్ కూడా చూసుకున్నాం. మనిషి ఆకారంలో వాటి యొక్క వేర్లు మనిషి ఆకారంలో ఉంటాయి అక్కడ. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మరి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందానికి వచ్చారు. ఏమనంటే మరి రాహేల్ అంటా ఉంది, అవి నాకు కొన్ని ఇస్తే మరి యాకోబు నీ వద్దకు నేను మరలా పంపిస్తాను. ఆ విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకున్న తర్వాత సాయంకాలం మరి యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు మరి లేయా యాకోబుతో అంటా ఉంది, నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. నిజంగా ఇక్కడ మనం అక్కగారు కూడా చెప్పారు కదా. నిజంగా యాకోబు కుటుంబ యజమానుడు అయినప్పటికీ కూడా మరి ఇక్కడ చూసుకుంటే భార్యలు చెప్పిన మాట నిజంగా అంటే వాళ్ళు ఎలా అయితే మరి అంటే ఇక్కడ జస్ట్ ఆయన ఉన్నాడు అంతే. భార్య చెప్తే మరి రాహేల్ చెప్పినట్లుగా వింటా ఉన్నాడు, లేయా చెప్తే లేయా చెప్పినట్లుగా వింటా ఉన్నాడు. నిజంగా ఒకరోజు ఇక్కడికి రావాలి, ఒకరోజు అక్కడికి, ఆ విధంగా వారి మధ్యలో డీల్ నడుస్తూ ఉంది. అక్కడ గమనిస్తే పంచుకుంటా ఉన్నారు, యాకోబుని వాళ్ళు పంచుకుంటా ఉన్నారు. నిజంగా మనం గమనించినట్లయితే వాళ్ళు యాకోబుని పంచుకుంటా ఉన్నారు. రైట్. సో మరి దాని తర్వాత మనం చూస్తే మరలా లేయా గర్భవతి అయినప్పుడు ఆమె మళ్ళీ ఇష్మకార్ అనే కుమారుని కంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం చూస్తే మళ్ళీ ఇంకో కుమారుని కూడా మనం చూస్తాం, జబులూనుని కూడా కంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే ఒక కుమార్తె, దీనా కుమార్తె. మరి యాకోబుకు ఒకగానొక కుమార్తె, ఆమెను దీనా. మనం చూస్తే మరి యాకోబుకు 12 మంది కుమారులలో ఒక కుమార్తె, మొత్తం 13 మంది ఆయన యొక్క సంతానం. మరి ఇక్కడ మనం చూస్తే 24లో మరి దేవుడు మరి రాహేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆమె కూడా గర్భవతి అయింది. మనం అక్కడ చూస్తే మరి యోసేపు మరి రాహేలుకు పుట్టిన మొట్టమొదటి కుమారుడుగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము 25వ వచనం చూసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయంలో 25వ వచనం చూసుకున్నట్లయితే, రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధములు నీ వెరుగుదువు కదా అని చెప్పాను. నిజంగా మనం చూసుకుంటే మరి యాకోబు మరి ఇక్కడ లాబాను యొద్దకు వచ్చి మనం చూసుకుంటే మరి రాహేలు కొరకు మరి ఆయన మొదటిగా మరి రాహేల్నిచ్చి పెళ్లి చేస్తాడు అన్నప్పుడు 7 సంవత్సరాలు చేశాడు ఆయన, మరి కొలువు చేస్తాడు లాబాను యొద్ద, వారి మామ యొద్ద. మరి అక్కడ చూస్తే మరి లాబాను రాహేల్నిచ్చి పెళ్లి చేయకుండా లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. మరి చిన్నదానికి పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి చేయనని చెప్పాడు అక్కడ. మరలా రాహేలు కొరకు మరి 7 సంవత్సరాలు ఆయన కొలువు చేసినట్లు కూడా మనం చూస్తాం. సో ఓవరాల్గా ఒక 14 years పైన ఆయన కొలువు చేసినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. బహుశా ఆ కొలువు మరి సంపూర్తి అయినప్పుడు మరి అంటా ఉన్నాడు, మరి యాకోబు అంటా ఉన్నాడు తనకు మరి యోసేపు పుట్టిన తర్వాత మనకి గమనిస్తే, నన్ను పంపివేయము ఆయన లాబానుతో అంటా ఉన్నాడు, నా తండ్రి ఇంటికి నేను ఎక్కడికి వచ్చాను అక్కడికి నా దేశంలోకి నేను వెళ్ళొద్దను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము, అప్పుడు నేను వెళ్ళొద్దను, వారి కోసమే నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధము నీ వెరుగుదువు కదా అని మరి నిజంగా మరొకసారి యాకోబు తన మామకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 27వ వచనం చూసుకుంటే మరి యాకోబు మాట్లాడిన మాటలకు మరి లాబాను ఏమంటా ఉన్నాడంటే, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. నిజంగా ఇక్కడ లాబాను లాబాను ఆశీర్వదింపబడ్డాడంటే నిజంగా చూసుకుంటే యాకోబు ద్వారానే ఆయన ఆశీర్వదింపబడ్డాడు. నిజంగా ఇక్కడ మనం గమనిస్తే నిజంగా అంటే అతడు అర్థమైపోయింది, అంటే నిజంగా నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించిన అతడు మరి దేవుని నామాన్ని కూడా అక్కడ ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే మరి లాబాను అంటా ఉన్నాడు, దయచేసి నా మాట వినుము ఆయన చెప్తా ఉన్నాడు.
28 చూసుకుంటే, మరియు అతడు, నీ జీతం మింత అని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదను. అయితే మరి అంటే లాబానుకు యాకోబుని పంపించడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అతడు ఆశీర్వదింపబడతా ఉన్నాడు. యాకోబుని బట్టి అతడు ఆశీర్వదింపబడతా ఉన్నాడు. నిజంగా ఆశీర్వాదాలు ఎవరు కూడా మరి వదులుకోవడానికి ఇష్టపడరు. నిజంగా అక్కడ గమనిస్తే లాబాను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు యాకోబుని బట్టి. అంటే మరి దేవుడు ఆశీర్వదించడం ద్వారా నిజంగా దేవుడు మరి యాకోబుకు సెలవిచ్చిన ప్రకారంగా మరి ఇక్కడ మనం గమనిస్తే మరి యాకోబు ద్వారా మరి లాబాను ఎంతగానో దీవింపబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. సో మరి లాబాను అంటా ఉన్నాడు యాకోబుతో, నీ జీతం ఎంత నాతో స్పష్టంగా చెప్పుము. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి నీ జీతం ఎంత ఇవ్వాలో, నీకు నేను ఎంత ఇవ్వాలో దయచేసి స్పష్టంగా చెప్పుము అని మరి యాకోబుతో అన్నప్పుడు మరి అక్కడ యాకోబు ఏమంటా ఉన్నాడంటే, అందుకు యాకోబు అతనిని చూచి, నేను నీకెట్లు కొలువు చేసితినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. అంటే ఇంతవరకు మనం గమనిస్తే మరి యాకోబు దగ్గర అంటే మరి మామకి ఆయన కష్టపడిందంతా కూడా మరి లాబాన్ అకౌంట్లోనే వేస్తాడు ఆయన. ఆ పిల్లలు తర్వాత భార్యలు తప్పితే మిగతాదంతా కూడా మరి లాబాను యొద్దనే ఉన్నది. మరి ఆయన మరి లాబాను నిజంగా అంటే ఇక్కడ మరి యాకోబు సంపాదించుకోవడానికి ఇక్కడ మాత్రమే మరి ఇక్కడ మనం గమనిస్తే అందుకు మరి యాకోబు అంటా ఉన్నాడు మరి ఇప్పుడు జీతం విషయంలో. ఇంతకుముందుకు చూసుకుంటే మరి ఆయన మరి అక్కడ లేయా కొరకు అక్కడ మనం 7 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ అదే రాహేలు కొరకు అనుకొని మరి లేయా చేయడం అక్కడ 7 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ రాహేలు కొరకు 7 సంవత్సరాలు కష్టపడము, అదంతా కూడా మరి లాబాను చేతిలోకి వెళ్ళిపోయింది. తన పడ్డ కష్టం అంతా కూడా, తను చేసిన పని అంతా కూడా లాబాను చేతిలోనికే వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి యాకోబు వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి అప్పుడు లాబాను అంటా ఉన్నాడు, ఇప్పటి నుంచి నేను నీకు జీతం ఇస్తాను. సో ఇంకా అప్పుడు అది యాకోబుకు అవుతా ఉంది, యాకోబు సొంతం అవుతుంది అది. అయితే యాకోబు అంటా ఉన్నాడు, నేను నీకెట్లా కొలువు చేసితునో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకే తెలియను. నేను రాకమునుపు 30వ వచనము, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునా నేను. సో మరి ఇక్కడ యాకోబు గారు నిజంగా తెలియజేస్తూ ఉన్నారు, మరి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా మరొకసారి, నేను రాకముందు నీకుండినది కొంచెమే, అయితే అది ఇప్పుడు ఏమైంది, బహుగా అభివృద్ధి. నిజంగా చాలా ఆశీర్వదింపబడ్డాడు లాబాను. ఆ లాబాను పేరు కూడా మనం లాభం పొందాడు. ఆ యాకోబుని బట్టి లాభము చాలా లాభం పొందాడు, చాలా అభివృద్ధి పొందాడు ఆయన. ఇక్కడ యాకోబు అంట, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందును. నిజంగా అంటే ఇక్కడ గమనిస్తే మరి యాకోబు పని విషయంలో కూడా మరి ఆయన కష్టపడ్డ విధానం కూడా నిజంగా నమ్మకంగా చేశాడు. మరి యాకోబు తండ్రి విషయంలో ఆయన పొరపాటు చేసినా కూడా మరి అక్కడ ఏం జరిగినా కానీ మరి లాబాను యొద్దకు వచ్చి ఆయన తనకిచ్చిన పనిని ఆయన నమ్మకంగా చేశాడు. ఎక్కడ కూడా అవకతలు జరగలేదు. నిజంగా అంటే మామ మందని మేపుతున్నప్పుడు ఇతను ఏమన్నా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఏదైనా అవకతలు అక్కడ జరిగి చేయవచ్చు, కానీ మరి న్యాయంగా నడుచుకున్నాడు ఆయన యాకోబు తన మామయందు. మరి ఇక్కడ ఎలాంటి పొరపాటులు చేయకుండా, తప్పిదములు చేయకుండా మరి పని విషయంలో నమ్మకంగా మరి ఆయన పని చేస్తూ వచ్చాడు. దానిని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చూసుకుంటే మరి ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, మరి ఇంకా ఎప్పుడు నా ఇంటి వారి కొరకు నేను సంపాదించుకోవాలి. సో ఇక్కడ మరి 31 మనం గమనిస్తే అప్పుడు యాకోబు ఏమంటా ఉన్నాడంటే, అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన యెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మరి యాకోబు తర్వాత లాబాను మధ్యలో కూడా ఒక డీల్ జరుగుతూ ఉందన్నమాట. నిజంగా
మరి జీతం అడగట్లేదు యాకోబు ఇక్కడ గమనిస్తే. నాకేమీ ఇవ్వద్దు, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ విధంగా నేను చేస్తాను. ఆ విధంగా నువ్వు ఒప్పుకుంటే నేను తిరిగి నీ మందని నేను కాస్తాను అని మరి యాకోబు సెలవిస్తూ ఉన్నాడు తన మామతో. 32వ వచనం మనం గమనిస్తే, నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను. ఇక్కడ మనం గమనించాలి 32వ అధ్యాయము 32వ వచనం 32వ వచనము. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. నిజంగా ఇక్కడ యాకోబు మనం గమనిస్తే ఆయన షేర్ అడుగుతూ ఉన్నాడు. ఆయన పర్సంటేజ్ అడుగుతాం. ఒక పర్సంటేజ్ అంటే ఫిక్స్డ్ కాదు ఇది. ఇప్పుడు ఇంత 10 రూపీస్ వస్తే అందులో ఒక 30% నాదే. ఒకవేళ 50 రూపీస్ వస్తే అందులో 30% నాదే. అది ఎంత అవుతే అంత. సో ఇక్కడ చూసుకుంటే అంటే ఒక జీతం లెక్క కాకుండా, ఒక ఫిక్స్డ్ అమౌంట్గా కాకుండా, ఇక్కడ నిజంగా యాకోబు చాలా జ్ఞానంగా తెలివిగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటామని చూడండి, ఇక్కడ నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను. మనం ఇంగ్లీష్లో చూసుకుంటే 32వ వచనంలో మనం ఇంగ్లీష్లో చూసుకుంటే స్ట్రిప్డ్ ఏముంది, 32వ అధ్యాయంలో ఏముంది అక్కడ, స్పెక్కిల్డ్. తర్వాత మచ్చలైనను స్పాటెడ్. అయితే ఇక్కడ చూసుకుంటే గల ప్రతి గొర్రెను. నెక్స్ట్ గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైన పొడలైన గల వాటిని వేరుపరచెదను. సో ఇక్కడ మనం గమనిస్తే మరి యాకోబు ఏం అడుగుతా ఉన్నాడంటే మచ్చలు గల వాటిని, తర్వాత పొడలైనను గొర్రెలలో వాటిని, తర్వాత గొర్రె పిల్లలు నల్లని వాటిని అడుగుతూ ఉన్నాడు. మనం మేకలలో చూసుకుంటే అక్కడ కూడా మచ్చలు గల వాటిని, తర్వాత పొడలైన వాటిని ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే లాభానుకున్న దాంట్లో క్లియర్గా చెప్పాలంటే, లాభానుకున్న యొక్క మందలో మనం గొర్రెల గురించి మాట్లాడుకుంటే చాలా మట్టుకు గొర్రెలన్నీ కూడా తెల్లగా ఉన్నాయి. మనం మేకల గురించి మనం మాట్లాడుకుంటే మ్యాక్సిమం ఆయన దగ్గర ఉన్న మేక మందలు అన్నీ కూడా అవి నల్లగా ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ భాగము గొర్రెలేమో తెల్లగా ఉన్నాయి, చాలా ఎక్కువ భాగము మేకలు వచ్చేసేసి నల్లగా ఉన్నాయి అన్నమాట. కొన్ని మాత్రమే ఎట్లా ఉన్నాయంటే మచ్చలు కలిగినవి. ఇక్కడ పొడలైనను అంటే మనం చూసుకుంటే లైన్స్, మనం స్పెక్కిల్డ్ ఇంగ్లీష్లో చూసుకుంటే ఇమేజెస్ కూడా ఉన్నాయి. మరి మేబీ ఒకసారి నేను ట్రై చేస్తాను, స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. రైట్, ఒక్కసారి స్క్రీన్ వస్తే గ్రూప్లో పెట్టాక గ్రూప్లో పెడితే మంచిది కదా. స్క్రీన్ ఓకేనాక? ఓకే. స్క్రీన్ ఉంటే ఓకే, పర్లేదాక కొద్దిగా. అంటే నేను ఇది నాకు కూడా ఐడియా లేదు మేకల గురించి గొర్రెల గురించి, బట్ గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. మేబీ కొన్ని ఇమేజెస్ ఒకవేళ అంటే గ్రూప్ లో ఎందుకు పెడుతున్నామంటే వాళ్ళు సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతుందనే ఇంట్రెస్ట్ వాళ్ళకి రావాలి అని. ఓకే ఓకే ఓకే. అంటే నాకు ఇంకా లాస్ట్లో పెడదాం, ఒకవేళ పెడదామంటే పెట్టేదాం. నాకు ఇంకా క్లారిటీ అంటే మేబీ అంటే నేను కలెక్ట్ చేశాను. ఓకే ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మరి మనం స్క్రీన్లో చూసుకున్నట్లు సో ఇక్కడ మనం ఈ మేకను గమనిస్తే వీటికి అంటే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇది చాలా తక్కువగా ఉన్నాయి ఇవి, ఇలాంటి గీతలు కలిగినవి. మనం మళ్ళీ చూసుకుంటే స్పాటెడ్, ఇక్కడ మచ్చలు అంటే ఈ విధంగా మనకు మచ్చలు కలిగినవి ఈ విధంగా మనకు కనబడతాయి అన్నమాట, స్పాటెడ్. తర్వాత స్పెక్కిల్డ్ అంటే ఒకటే కలర్ కాకుండా లైక్ ఈ విధంగా 3 కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటేమో గిర్రెలు కలిగినది, తర్వాత రెండేది స్పాట్ అంటే మచ్చలు కలిగినది. ఇది కంప్లీట్గా అంటే ఒకటే కలర్ అని చెప్పలేము, సమ్ గ్రే అలా గ్రే కలర్లో అలా ఉన్నాయి.
అయితే మరి యాకోబు వీటిని అడుగుతా ఉన్నాడు. యాకోబు వీటిని అడుగుతా ఉన్నాడు. ఈ 3 రకాలుగా మనం ఇక్కడ చూసాం కదా! మరి యాకోబు తన మామతో ఏమడుగుతాడంటే, మందలో ఇవి నాకు ఇవి నాకని అడుగుతా ఉన్నాడు. జీతంగా ఇటువంటివి నాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే గొర్రె పిల్లలో నల్లనివి అడుగుతా ఉన్నాడు. అంటే అక్కడ మ్యాక్సిమం మనం గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద షీప్స్ అక్కడ వైట్ కలర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏమడుగుతా ఉన్నాడంటే నల్లని గొర్రె పిల్లలలో నల్లనివి అడుగుతా ఉన్నాడు. అంటే మ్యాక్సిమం మనకి ఒకవేళ క్లియర్గా మనం ఇంకా ఈజీగా మనకు అర్థం కావాలంటే ఆఫ్ కలర్ ఉన్న వాటిని యాకోబు అడుగుతా ఉన్నాడు. ఐదర్ మల్టీ కలర్ ఉన్న వాటిని యాకోబు అడుగుతా ఉన్నాడు. అయితే ఇక్కడ చూస్తే మనము తర్వాత గొర్రె పిల్లల విషయంలో వచ్చేసరికి నల్లని వాటిని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మేకలలో మనం చూస్తే అక్కడ మచ్చలు అడుగుతూ ఉన్నాడు. తర్వాత పొడలైన వాటిని అడుగుతూ ఉన్నాడు. సో అవి నాకు జీతమగును అని తన మామతో అన్నప్పుడు 33 వచనం మనం చూసుకుంటే, ఇక మీదట నాకు రావాల్సిన జీతంను గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్ద వండిన ఎడల నేను దొంగిలితినని చెప్పుచూ వచ్చాను. అంటే ఇక్కడ యాకోబు ఏమంటా ఉన్నాడంటే, ఒకవేళ ఇవి కాకుండా వేరేవి నా దగ్గర ఉంటే, మచ్చలైనను తర్వాత పొడలైనను తర్వాత ఇవి కాకుండా గొర్రెలలో నల్లనివి కానివి ఇవి కాకుండా మరి వేరేవి నా దగ్గర ఉంటే అప్పుడు నీకు క్లియర్గా ఏం అర్థమవుతుందంటే నేను దొంగలించినట్లుగా నీకు అర్థమవుతుంది. కనుక ఆయన ఏమంటాడంటే నా న్యాయ ప్రవర్తనయే సాక్ష్యం ఇచ్చును. ఏ విధంగా చెప్తానంటే పొడలైనవి మచ్చలైనవి ఇవి కాకుండా తర్వాత గొర్రె పిల్లలో నలుపు లేనివి నల్లనివి కాకుండా వేరేవి ఒకవేళ నా దగ్గర ఉంటే నేను నీ వద్ద దొంగిలితునని చెప్పవచ్చు. నువ్వు అప్పుడు పంచాది పెట్టవచ్చు, అప్పుడు నువ్వేమన్నా కూడా చేయవచ్చు. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా మరి యాకోబు ఏమడుగుతా క్లియర్గా తన మామతో ఆయన ఒప్పందం చేసుకుంటా ఉన్నాడు అనమాట. అదేవిధంగా మనం ముందుకు వస్తే అందుకు లాబాను మరి 34వ వచనంలో లాబాను ఏమంటాడంటే, మంచిది నీ మాట చొప్పుననే నాకు కానిమ్మనేను. ఎందుకంటే అక్కడ మరి లాబాను కూడా అక్కడ యాకోబు అడిగినప్పుడు అంటే చాలా మట్టుకు అక్కడ గొర్రెల విషయానికి వస్తే చాలా మట్టుకు తెల్లవి ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ అంటే ఇప్పుడు ఇక్కడ యాకోబు చెప్పినట్లుగా ఇవి ఎక్కువగా ఉంటే లాబాను ఒప్పుకునేవాడు కాదు. లాబాను మనం తెలుసు, యాకోబు కంటే లాబాను చాలా ఎక్కువ హుషారున్నాడు ఆయన. మనం చూసుకుంటే అంటే 31వ అధ్యాయంలో 10 సార్లు జీతం మారుస్తాడు. 10 సార్లు మరి యాకోబును మోసపుచ్చుతాడు జీతం విషయంలో. సో ఒకవేళ ఇవి ఇక్కడ మనం చూసుకున్నట్లు అంటే ఈ రకాలలో ఒకవేళ ఎక్కువ భాగము మందులో ఉంటే అతడు ఒప్పుకునేవాడు కాదు. అవి తక్కువగా ఉన్నాయి కనుక అందుకే ఆయన దానికి మరి యాకోబు చెప్పిన దానికి ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. నీ మాట చొప్పుననే కానిమ్మని మనకు 34వ వచనంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం 35వ వచనం చూసుకుంటే, ఆ దినమున లాబాను చార అయినను మచ్చ అయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రె పిల్లల్లో నల్లని వాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించను. చూడండి ఇక్కడ నిజంగా లాబాను ఎలా ఉన్నాడంటే అప్పటి వరకు మరి యాకోబు చెప్పినవి మందలో ఉన్నాయి, అప్పటి కొన్ని ఉన్నాయి. మరి యాకోబు చెప్పినవి మరి ఏవైతే యాకోబు ఇవి నాకని అంటే ఇలాంటివి నాకని మరి యాకోబు ఏదైతే తన మామతో లాబానుతో చెప్పాడో అవి చాలా తక్కువగా ఉన్నాయి, మనకు కనబడతా ఉంది ఇక్కడ. ఆ దినమున లాబాను చారైనను మచ్చలైనను గల మేకపోతులను అంటే మేకపోతులు అంటే ఇక్కడ మనకు మేల్ గోడ్స్గా మనం చెప్పుకోవచ్చు, మేకపోతులు. తర్వాత ఇక్కడ అంటే హాఫ్ కలర్, ఇవన్నీ కూడా హాఫ్ కలర్ మల్టీ కలర్ అలా చూసుకోవచ్చు మనం. తర్వాత మచ్చలు, తర్వాత ఇక్కడ చూసుకుంటే పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ. సో కొంచెము తెలుపు గల ప్రతి దానిని, ఇక్కడ పెంటి మేకలు అంటే మనము ఫీమేల్ గోడ్స్గా అక్కడ మనం చూస్తాం. సో కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రె పిల్లలు నల్లని వాటిని
ఎందుకంటే అవే అడిగాడు. ఇక్కడ ఈయన ఏవైతే మనం ఇక్కడ చూసుకున్నామో యాకోబు అవే అడిగాడు. సో అక్కడ ప్రజెంట్గా అక్కడ ఉన్న వాటిని తీసుకొని వేరు చేసేసి తన కుమారులకు అప్పగించేశాడనమాట. అంటే ఇంతకుముందు ఉన్నవి నీకు రావు, ఇప్పుడు తర్వాత పుట్టేవి మాత్రమే యాకోబు యొక్క అకౌంట్లోకి వస్తాయనేసి అక్కడ ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు అనమాట. మరి గొర్రెపిల్లలు నల్ల వాటిని అన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించేశాడు. సో అంటే ఇప్పుడు మనం గమనిస్తే యాకోబు దగ్గర ఎలా ఉన్నాయంటే, మరి ఆయన నల్లని గొర్రెలు అడిగాడు కాబట్టి ప్రజెంట్గా అక్కడ ఓన్లీ తెల్లని గొర్రెలు మాత్రమే ఉన్నాయి. తర్వాత మరి మేకల విషయానికి వస్తే ఆయన మరి మచ్చలు గల వాటిని పొడలైన వాటిని అడిగాడు కనుక ఇప్పుడు అక్కడ అవేమీ లేవు, తన కొడుకులకు ఇచ్చేసాడు. అక్కడ ఉన్నాయి మాత్రం ఇప్పుడు మనము మరి ఈ యొక్క గొర్రెల విషయంలో చూసుకుంటే అక్కడ బ్లాక్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనిస్తే మరి ఇక ఇప్పుడు యాకోబు ఎలా ఉందంటే అక్కడ ఉన్నాయంతే కూడా ఇప్పుడు పుట్టేటివి ఆ విధంగా పుడితేనే మరి అవి ఇప్పుడు యాకోబుకు ఒక సొంతం అవుతాయి. అదేవిధంగా మనం 36వ వచనం చూసుకుందాము. రైట్. తనకును యాకోబునకు మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరము పెట్టాను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. సో ఇక్కడ చూసుకుంటే మరి వీరిద్దరి మధ్యలో కూడా లాబాను మరి ఎంత 3 దినముల ప్రయాణం అంత దూరం పెట్టేశాడు ఈయనకు ఆయనకు. సో ఈయన మంద తీసేసుకొని నేను వెళ్ళిపోయాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందంటే 3 దినాల ప్రయాణం చేసేంత డిస్టెన్స్ వీరి మధ్యలో ఉంది. సో ఆ మిగిలిన మందను మరి లాబాను యాకోబుకి ఇచ్చి మరి కాయమని మేపమని చెప్పేశాడు. తర్వాత మనం 37వ వచనం చూసుకుంటే యాకోబు చీనారు 37వ వచనము. యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ళ గాలల్లోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. ఇక మనం గమనిస్తే యాకోబు ఇక్కడ మళ్ళీ ఆయన ప్లాన్ స్టార్ట్ చేశాడు అనమాట. ఏంటంటే చీనారు జంగిసాలు అనే చెట్ల చువ్వలు. మనం ఇంగ్లీష్లో చూసుకుంటే 37వ వచనము అక్కడ అంటే ఇక్కడ మనం చూసుకుంటే చీనారు చంగిసాలు అని మనకి ఇక్కడ తెలుగులో ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో చూసుకుంటే మనకు అక్కడ పాపులర్ ట్రీస్, బహుశా నేను కొన్ని పిక్స్ కూడా తీసుకొచ్చాను. మేబీ ఈ విధంగా ఇదొకటి అంటే చాలా పొడువుగా ఉంటాయి. పాపులర్ ట్రీస్ అనేవి చాలా పొడుగు విషయంలో చాలా హైట్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్లో చూసుకుంటే మనకు అక్కడ 3 చెట్లు కనబడతాయి అన్నమాట. ఒకటి పాపులర్ ట్రీ, తర్వాత ఒకటి ఆల్మండ్ ట్రీ, తర్వాత ఇంకొకటి ప్లేన్ ట్రీ. అంటే అక్కడ మనకు 3 చెట్లు కనబడతాయి. బట్ ఇక్కడ తెలుగులో అంటే అనువాద విషయంలో మనకి ఇక్కడ చీనారు జంగిసాలు అంటే ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ఒక విధంగా ఉంటుంది. అంటే ఒక విధంగా అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు లైక్ ఇక్కడ ఈజీగా అయిపోయేటట్లు అక్కడ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇట్లా మనం కొన్నిసార్లు వాక్యాన్ని కూడా ఒకటే దాంట్లో చదివితే మనకు అర్థం కాదు. సో బెటర్ సమ్ టైమ్స్ మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ బైబుల్ని మ్యాక్సిమం ఇంగ్లీష్ బైబుల్ని అప్పుడప్పుడు రిఫర్ చేస్తూ ఉండాలి. కొన్ని ఇక్కడ మనకు అర్థం కానివి మనకు అక్కడ కొద్దిగా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పాపులర్ ట్రీ, తర్వాత ఆల్మండ్ ట్రీ, మన ఆల్మండ్ ట్రీ అంటే బాదం చెట్టు, తర్వాత ప్లేన్ ట్రీ. దీనికి మళ్ళీ వీటి డీటెయిల్గా వెళ్తే మళ్ళీ చాలా దీనికి సైంటిఫిక్ నేమ్స్, తర్వాత గ్రీక్ వర్డ్స్ ఈ ప్లేన్ ట్రీకి అలా ఉన్నాయి. మనకు అది ప్రజెంట్గా అవసరం లేదు అనుకుంటాను. అయితే యాకోబు ఏం చేశాడంటే మరి ఈ యొక్క చెట్ల యొక్క చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కాలు ఒలిచి. మరి మనం చూస్తే చువ్వలు అనగా ఈ యొక్క మొద్దు కావచ్చు, తర్వాత మొద్దు పైన మనకు ఎక్స్ట్రా ఏమొస్తుందంటే లేయర్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో అవన్నీ కూడా పైన ఆ లేయర్ని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క చెట్టుకు ఆ మొద్దుకున్న ఒక ఎక్స్ట్రా లేయర్ అవి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఇక్కడ గమనిస్తే
అక్కడక్కడ ఇక్కడ ఒకసారి మరొకసారి చదువుతాను. చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, బహుశా అంటే తొక్కలు అనగా మన తోలు, వాటి తోలు ఒలిచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు, చూలు అంటే బ్రేడ్ అంటాము, ప్రెగ్నెంట్ అవుటకు, చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన ఈ యొక్క చువ్వలను మందలు ఎక్కడైతే నీళ్లు త్రాగడానికి వస్తూ ఉన్నాయో ఈ యొక్క చువ్వలను అతడు ఏం చేస్తాడంటే ఈ యొక్క స్టిక్స్, ఇంగ్లీష్లో అయితే మనకు ఎలా ఉంటుందంటే స్టిక్స్ అనే ఉంది ఇంగ్లీష్లో, అంటే వీడి ఒక లేయర్ ఎక్స్ట్రా పైన ఉన్న ఆ లేయర్ని అతడు కట్ చేసేసేసి ఆ విధంగా చేసుకొని వచ్చి, సో ఆ కాలువలలోనూ ఈ యొక్క మంద ఎక్కడికైతే నీళ్లు త్రాగడానికి వస్తూ ఉన్నాయో ఆ కాలువ యొద్దకు, తర్వాత నీళ్ళ గాళ్ళ అంటే వాటర్ ఉన్న ఏరియా దగ్గరికి పెద్ద మందలు వస్తూ ఉన్నాయో వాటి ఎదుట ఇవి పెట్టాడు అనమాట ఈయన. పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి పెట్టడం వల్ల ఆ చువ్వలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొదటిగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి, సో అది పెట్టడం వల్ల ఇవి ఏమవుతాయంటే చూలు కడతాయి, అనగా బేబీ ఫార్మేషన్కి మనం ఫస్ట్ డే అనుకోవచ్చు ఒకవేళ అట్లా. సో అట్లా ఇవి ఎదుట ఉన్నప్పుడు అవి చూళ్ళు కట్టి, సో ఫస్ట్ చూళ్ళు కట్టి తర్వాత సెకండ్ ఏమవుతా ఉందంటే చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను కంటా ఉన్నాయన్నమాట. సో అంటే ఈ ప్రాసెస్లో ఈ పెట్టడం వల్ల అక్కడ అవి చూలు కడుతూ ఉన్నాయి. సెకండ్ ఏమవుతా ఉందంటే చారలైనను మనం ఇందాక చూసుకున్నాం కదా, ఆ విధంగా మచ్చలు గలవి, తర్వాత స్పాటెడ్, తర్వాత స్పెకల్డ్, తర్వాత స్ట్రిప్డ్, సో పొడలైనవి, తర్వాత గలవి, మచ్చలు గలవి అవి కంటా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 40 వచనము, యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారుగల వాటి తట్టును, లాబాను మందలో నల్లని వాటి తట్టును, మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. ఈ 40వ అధ్యాయం మనం గమనిస్తే ఇందులో 40వ అధ్యాయం మనం గమనిస్తే యాకోబు ఆ గొర్రె పిల్లలను, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మచ్చలు గలవి, పొడలు గలవి, తర్వాత చార్లైనను వస్తూ ఉన్నాయి. ఒకసారి నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను. 40వ వచనం ఇక్కడ ఏమంటా ఉందంటే ఇంగ్లీష్లో, అండ్ జాకోబ్ సపరేటెడ్ ద ల్యాంబ్స్ అండ్ సెట్ ద ఫేసెస్ ఆఫ్ ద ఫ్లోక్స్ టువర్డ్ ద స్ట్రిప్డ్ అండ్ ఆల్ ద బ్లాక్ ఇన్ ద ఫ్లోక్ ఆఫ్ లాబాన్ ఈ పుట్. ఇక్కడ మనం గమనిస్తే, సో మరి ఏవైతే ఇంకా మనం గమనిస్తే ఇక్కడ గొర్రె పిల్లలు ఏవైతే వేరు చేసి, అయితే వాటి మొక్కలు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ చారుల వైపు వాటిని త్రిప్పుతూ ఉన్నాడు. తర్వాత లాబాను మందల్లో నల్లని వాటి తట్టు, అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మన గొర్రె పిల్లలు మనం చూస్తే మందలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తెల్లగా ఉన్నాయి. సో తెల్లగా ఉన్న గొర్రె పిల్లలు ఇప్పుడు నల్లని వాటిని కనాలి, తర్వాత మచ్చలు గల వాటిని కనాలి. మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే, మనం హాస్పిటల్లో కూడా బహుశా అంటే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, ప్రెగ్నెంట్ ఉమెన్ జాయిన్ అయినప్పుడు, తర్వాత మనం చూస్తే అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకటి ఏంటంటే ఆమె ఉన్న ఒక రూమ్లో ఏం చేస్తారంటే చిన్నపిల్లల ఫోటోలు పెడతారు. చక్కగా ముద్దుగా లడ్డుగా ఉన్న చిన్నపిల్లల ఫోటోలు ఏం పెడతారంటే ఆ రూమ్లో పెడతారు. మనం హాస్పిటల్లో కూడా చూస్తే అలాంటి ఫొటోస్ మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే అలా పెట్టడం వల్ల, అంటే వీళ్ళు దాన్నే ఎక్కువగా చూడడం వల్ల, అంటే ఎక్కువగా దాని మీద దృష్టించడం వల్ల మేబీ అంటే వన్ ఆఫ్ ద ఒక రీజన్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ మళ్ళీ ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఇస్తేనే అది అవుతూ ఉంది. అంటే ఎక్కువగా అది చూడడం వల్ల నిజంగా మనం కూడా కొన్నిసార్లు ఎక్కువ దేని గురించి అయితే ఆలోచిస్తామో రాత్రిపూట దాని గురించి మనకు కలలు పడుతూ ఉంటాయి, దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ యొక్క గొర్రె పిల్లలు మరి ఇక్కడ గమనిస్తే తెల్లవి, అన్నీ కూడా తెల్లవే ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు అవి కనాలంటే మనం చూసి ఇక్కడ నల్లని వాటిని అవి కనాలి ఇప్పుడు, ఎందుకంటే నల్లని వాటిని అడిగాడు యాకోబు, తర్వాత మచ్చలైన వాటిని అడుగుతూ ఉన్నాడు. సో ఆయన ఏం చేశాడంటే ఈ గొర్రె పిల్లలను వేరు చేసి చారుగల వాటి తట్టును, తర్వాత
లాబాను మందలో నల్లని వాటి తట్టును. అంటే లాబాను మందలో ఏవైతే గొర్రెలు నల్లగా అంటే వాటిని ఎక్కువగా అయినా వాటిని ఈ యొక్క అంటే గొర్రెలకు ఇక్కడ గొర్రెలకు చూపిస్తూ ఉన్నాడు. నల్లనివి ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. తర్వాత చారులు గల వాటిని ఎక్కువగా ఏమంటే ఇక్కడ వాటి తట్టును మందల ముఖము త్రిప్పి, అంటే ఇవి ఎక్కువ కూడా అంటే నలుపు మీద ఎక్కువగా ఫోకస్ చేసేటట్లుగా, తర్వాత చారులు గల వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసేటట్లుగా ఈ యొక్క మందల ముఖాలను ఆయన త్రిప్పుతూ ఉన్నాడు. వాటి సైడ్ ఎక్కువగా ఆయన ఆ విధంగా సెట్ చేశాడు అనమాట. ఆ విధంగా సెట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమైందంటే ఇక్కడ చూసుకుంటే తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచను. చాలా తెలివిగా చేస్తూ ఉన్నట్ల యాకోబు, చాలా తెలివిగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే మనము 41వ వచనం కూడా చూసుకున్నట్లయితే, మనము 41వ వచనం కూడా చూసుకుంటే ఒక్క నిమిషం, సారీ, రైట్. సో 41వ వచనం చూసుకున్నట్లయితే, మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట ఆ కాలువలోను ఆ చువ్వలను పెట్టాను. ఇక్కడ మరొక విషయం, యాకోబు ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా, అంటే ఇక్కడ అవి ఎప్పుడైతే ఆ విధంగా మరి చూలు కడతా ఉన్నాయో మనకు అర్థం చేసుకోవాలి. చూలు కట్టడం అంటే అర్థం చేసుకోవాలి. సో మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా, సో యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ చువ్వలు అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు, మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం, మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కనుల ఎదుట కాలువలో ఆ చువ్వలను పెట్టాను. సో అవి కడుతున్నప్పుడు అవి కట్టడానికి ఈయన యొక్క చువ్వలు ఉపయోగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనిస్తే బలమైనవి, ఇక్కడ ఆయన మరొక పాయింట్ ఇక్కడ మనం గమనిస్తే, బలమైనవి మనకు అర్థమవుతుంది మందలో ఏవి బలంగా ఉన్నాయి, ఏవి బలహీనంగా ఉన్నాయి. అయితే సో ప్రతిదానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. అది చూలు కట్టాలంటే ఒక టైం పీరియడ్ కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే బలమైనవి చూలు కడతా ఉన్నాయో వాటి ముంగట మాత్రమే ఈయన చువ్వలు వేస్తూ ఉన్నాడు. ఈయనకు ఏ విధంగా అయితే అవుట్పుట్ రావాలో ఈ చువ్వలు ఉపయోగిస్తూ ఉన్నాడు ఆయన. అయితే మనం చూసి 42లో మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకు వచ్చను. సో బలహీనమైనవి చూలు కడతా ఉన్నప్పుడు ఈయన పెద్దగా ఈ యొక్క చువ్వలు ఉపయోగించట్లేదు, తర్వాత వాటి గురించి స్పెషల్గా కేర్ తీసుకోవట్లేదు. కానీ మందలో బలమైన ఎప్పుడైతే చూలు కడతా ఉన్నాయో వాటి విషయంలో అయినా కేర్ తీసుకుంటా ఉన్నాడు. వాటి విషయంలో అయినా ఎక్కువగా ఆయన పని జరిగిస్తూ ఉన్నాడు అక్కడ. సో బలహీనమైన వాటిని అంటే నాకు అర్థమైపోయింది, ఇక్కడ బలహీనమైన చూలు కడితే అవి ఎలాగో అవుట్పుట్ మనకు గొర్రెలు అయితే తెల్లగా వస్తాయి, మేకలు అయితే నల్లగా వస్తాయి, అవి యాకోబు లాభాన్ని తీసేసుకుంటాడు. బట్ బలహీన మాత్రం చూలు కట్టినప్పుడు ఈయన ఏ విధంగా అయితే లాభాన్నితో ఒప్పందం ఆ విధంగా అవుట్పుట్ రావాలనేసి ఆయన అక్కడ మరి వాటి కొరకు ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. అయితే మనం 43లో గమనిస్తే, ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాను. నిజంగా ఇక్కడ మనం గమనిస్తే మరి దేవుడు ఆయనకు ఏ విధంగా అయితే మరి ఆ యొక్క అర్ధరాత్రి వేళ మనం గమనిస్తే అక్కడ ఆయనను ఆశీర్వదించాడో, నీకు నేను తోడై ఉంటాను వెళ్ళి చోటుకల్లా అని దేవుడు అయితే చెప్పాడు. మరి ఆ విధంగా అంటే ఇక్కడ మనం గమనిస్తే అంటే మంద విషయంలో ఇక్కడ యాకోబు ఏదో ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశాడు, కానీ నిజంగా వెనుక ఉండి నన్ను ఆ యొక్క ఆశీర్వాద విషయంలో దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ మంద విషయంలో మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే అది దేవుడు ఇస్తేనే తప్ప ఆ అవుట్పుట్ బయటికి రాదు. లేకపోతే ఇక్కడ మరి యాకోబు ఆయన ఒక పని జరిగిస్తూ ఉన్నాడు, బట్ ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయనకు అందులో మరి తోడై ఉండి ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే మరి మంద విషయంలోనే కాక ఆయన మరి దాసుల విషయంలో ఇక్కడ చూసుకుంటే మనకు ఒంటెలు, గాడిదలు కూడా ఆయన గలవడాయను. ఎలా గలవడాయనంటే ఆయనకు వచ్చిన యొక్క మంద ఆయన ఇక్కడ మనం గమనిస్తే ఒంటెలు, గాడిదలు కూడా ఆయన కొని ఉండవచ్చు.
అక్కడ పర్టికులర్‌గా ఒంటెలు, గాడిదల గురించి డిస్కషన్ లేదు కనుక, సో, తనకున్న ఈ యొక్క మందని బట్టి మనం చూసుకుంటే అప్పటి కాలంలో అంటే గొర్రె మందలనిచ్చి తర్వాత వీళ్ళు ఒంటెలను పొందుకోవడం, తర్వాత ఎక్స్‌చేంజ్ చేసుకోవడం అలా మనకు కనబడతా ఉంటుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు మరి నిజంగా అంటే తనకు మరి మార్గంలో వస్తా ఉన్నప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, మరి యాకోబు కూడా అంటా ఉన్నాడనమాట. నేను వెళ్ళే చోటుకెల్లా మళ్ళీ నువ్వు నాకు అన్ని విషయంలో తోడై ఉండి నన్ను ఆశీర్వదిస్తే, నేను తిరిగి వచ్చినప్పుడు నీకు ఆ యొక్క స్థలంలో బాబేలు కాదు, హెబ్రోన్, అక్కడ మనం ఏమంటాం దేవుని యొక్క మందిరము. మరి అక్కడ మందిరం కడతానని మరి దేవుడు ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో, మరి దేవుడు కూడా ఆయనను ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. బేతేలు. బేతేలు, రైట్ అక్క, బేతేలు. థ్యాంక్ యూ అక్క. సో, ఆ విధంగా మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరేమైనా ఉంటే షేర్ చేయండి అక్క.